ఇస్తున్నారు ఆల్మోస్ట్ 1948 నుంచి ఇంతవరకు ఇస్తున్నారు. ఎంత ఆల్మోస్ట్ 75 ఇయర్స్, 70 సంవత్సరాల నుంచి పొలిటికల్ సిస్టమ్స్ గురించి తెలిసింది. పొలిటికల్ సిస్టమ్స్ తెలుసు, పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అన్నీ తెలుసు. ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీస్ తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్, బీజేపీ ఉన్నది. ఈ పొలిటికల్ సిస్టమ్ లోపల ఇవి ఇలాగే కంటిన్యూ అవుతావా లేకుంటే ఏమైనా కొత్త చేంజెస్ వస్తాయా? ఈ చేంజెస్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, యూనివర్సల్ ప్రాసెస్. ఎప్పుడు మార్పులు వస్తూనే ఉంటుంది. ఈ డెమోక్రసీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ మార్పులు వస్తుంటాయి. ఈ పద్ధతి తప్పకుండా మార్పులు రాకుండా ఉండే ప్రశ్న లేదు టైం ప్రకారం. ఎందుకంటే కొన్ని వేదాంతం కూడా ఈ మధ్య పుస్తకాలు చదువుతున్నాయి కనుక ఈ టైం ఫ్యాక్టర్ అనేది చేంజింగ్ ఫ్యాక్టర్. టైం అనేది ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు. అది మార్పు అనేది సహజం. అది ఓన్లీ ట్రూత్ ఇది ప్రపంచంలో ఆగేది ఒకటే సత్యం ఏంటంటే మార్పు. మార్పు మాత్రం ఉంటుంది, ఎప్పటికీ మార్పు ఉంటుంది. ఈవెన్ టైంలో మార్పు ఉంటుంది, టైంలో మార్పు ఉంటుంది. మార్పు చేంజ్ ఇస్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఓన్లీ చేంజ్ ఇది యూనివర్సల్ ట్రూత్. చేంజ్, మార్పు. అందుకోసం ఈ సిస్టమ్ మారదు అని చెప్పడానికి వీళ్ళు ఎవరన్నా ఈ కరోనాకి ఇట్లా ఉంటుంది అని ఎవరైనా ఊహించారు ఒక ఏడాది కింద? ఇంత ఎవరు వెళ్ళకుండా బయట మూసిగా పట్టుకొని ఉండాలి అంటే అందరూ ఉంటూనే ఉంటున్నారు. భయానికి ఎంతో భక్తి. ఈ సిచ్యువేషన్ వస్తుంది ఎవరైనా ఒక 2 ఏళ్ల క్రితం ఊహించారు. ఏదో చస్తే అప్పుడు ఎలుకలు వస్తే అదేదో బీమా, ప్లేగ్ వస్తే చచ్చిపోయినారు, ఎంతోమంది చచ్చారు. అది వస్తే చచ్చిపోయినారని విన్నాను. కానీ చచ్చిపోతే ఇంత ఉన్నారు అప్పుడు ప్రజలు అని ఎక్కడ మృతులు బట్టలు కట్టారు. అది ఇట్స్ చేంజ్ ఈజ్ ఆల్వేజ్ చేంజ్. అది మనం ఇట్లాగే ఉంటుంది అని చెప్పకూడదు. ఇంక్లూడింగ్ భగవాన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం చదువుతుంటే దాంట్లో అది రామాయణ మహాభారతాలు భాగవతాలు చదువుతున్నాం కదా. అది చదువుతుంటే కూడా అదే స్పష్టం అవుతుంది. కృష్ణుడిని భగవంతుడు అని ఎవరైతే అనుకుంటామో వాని చావు కూడా అట్లాగే వచ్చింది. ఎక్కడ కదా వాడు చచ్చిపోతాడు. అట్లా రాముడిని కూడా, రాముడు మాత్రం అంతే. వాడు మంచి అన్నది మంచి చెడ్డ వాళ్ళలో కూడా ఉన్నది. ఆ మంచి అని నువ్వు ఎప్పుడున్నావు కొన్నింట్లో మంచి అన్నావు, కొన్నింట్లో పాడు అన్నావు. వాడు తన భార్యను ఎవడో చెప్పగానే విడిచిపెట్టి వాడు లాస్ట్ పాయింట్ అడుగుతా.